హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మల్లారెడ్డి. ఈ మల్లారెడ్డి పేరు తెలంగాణ వ్యాప్తంగానే కాదు, చెప్పాలంటే తెలుగు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మల్లారెడ్డి పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అయితే బీఆర్ఎస్లో ఉన్న మల్లారెడ్డి ఆయన కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు, పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు, ఒకనొక సందర్భంలో ఆయనే ఒక ప్రెస్ మీట్లో, అంటే ఒక చోట ఆఫ్ ది రికార్డులో ఏమన్నారంటే, తెలంగాణ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో అదే ఎన్డీఏతో కలవచ్చు, ముందే కూడా పొత్తుండొచ్చు అని చెప్పి ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే అవన్నీ అధిష్టానం నుంచి కానీ అటువైపు నుంచి కానీ కొట్టేశారు, బీజేపీ కూడా కొట్టేశారు. అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతున్న అప్డేట్ ఏంటంటే, ఆయన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు, మల్కాజ్గిరి ఎంపీ కాకపోయినా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు ఆయన ఇండికేషన్స్ బీజేపీకి ఇచ్చారంట. నేను వచ్చేస్తాను, నాతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున లోకల్ కేడర్ని కానీ సర్పంచులను కానీ వీళ్ళందరినీ తీసుకొస్తాను, 1,00,000 మందితో భారీ బహిరంగ సభ కూడా నేను పెడతాను అని చెప్పి మల్లారెడ్డి బీజేపీ వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తనతో పాటు ఎమ్మెల్యే తన అల్లుడును కూడా ఆయన తీసుకొస్తే, అల్లుడితో పాటు మొత్తం మీద ఏదైనా 6 ఎమ్మెల్యే, అంటే నేను మా అల్లుడు కాకుండా ఇంకో 4 ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తాను అని చెప్పి ఆయన బీజేపీకి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మనం కొన్ని రోజుల నుంచి వార్తలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉందని, రకరకాల ముంబైలో జరిగింది కానీ, లేకపోతే మహారాష్ట్రలో జరిగింది కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్లో జరిగిన వాటిని ఎగ్జాంపుల్గా చూపిస్తూ రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. లేటెస్ట్గా మల్లారెడ్డి నుంచి కూడా అలాంటి కొన్ని వార్తలే మనకు వినిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా మల్లారెడ్డి కనుక బీఆర్ఎస్ని వీడి ఆయనతో పాటు ఒక నలుగురిన, ఎంతమందిని, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలనా, లేకపోతే స్థానిక కార్పొరేటర్లనా, స్థానిక సంస్థల ప్రతినిధులనా, ఎవరినన్నా తీసుకొని ఎంత ఎంత మొత్తం మీద బీజేపీలోకి వెళ్ళగలుగుతారు? ఈయన బీజేపీలోకి వస్తే బీజేపీలో చేర్చుకునే పరిస్థితి ఉంటుందా? దీనివల్ల బీఆర్ఎస్ ఎఫెక్ట్ అవుతుందా, కాంగ్రెస్ ఎఫెక్ట్ అవుతుందా అనేది మాత్రం అప్పుడే ఒక అంచనా రాలేకపోవచ్చు. కానీ ఇలా బీఆర్ఎస్ లో ఎంతో సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాత్రం ఆయన నుంచి ఇలాంటి ప్రపోజల్స్ రావటం కొంచెం బీఆర్ఎస్ కు షాకింగ్ అనే చెప్పొచ్చు. ఇట్లా ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత 1 by 1 వరుసపెట్టి షాకులు తగులుతున్న బీఆర్ఎస్ కు ఇలాంటి కీలక నేతలు, సీనియర్ నేతలు పార్టీ వీడితే మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడం కష్టం అనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది.